చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను నిలిపివేయనుంది టీటీడీ. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు దర్శనాలను అనుమతించరు. రేపటి రోజున శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి భక్తుల్ని ఇవాళ రాత్రి నుంచి అనుమతించడం నిలిపివేస్తారు టీటీడీ అధికారులు. చంద్రగ్రహణ సందర్భంగా తిరుమలలో రేపు దర్శనాల నిలిపివేత, సేవల రద్దుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయంలో 10:30 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనుంది టీటీడీ. రేపు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు కూడా చంద్రగ్రహణం సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు నుంచే శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. అందులో భాగంగా రేపు ఉదయం 9 గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి రాత్రి 7:30 గంటల తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గ్రహణం వీడిన అనంతరం 7 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి రేపు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో దాదాపు 10:30 గంటల పాటు కూడా శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. దీంతో టీటీడీ ముందస్తుగానే ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇవాల్టి రోజు నిన్నటి రోజు నుంచి కూడా సర్వదర్శనం భక్తులకు జారీ చేసేటటువంటి దర్శన టోకన్లను నిలిపివేసింది. నేరుగా తిరుమల చేరుకున్నటువంటి భక్తులను క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. ఇక రేపటి రోజుకు సంబంధించి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహిస్తారు. అటు తర్వాత తోమాల అర్చన సేవలు నిర్వహించిన తర్వాత సర్వదర్శనం భక్తులను 9 గంటల వరకు కూడా దర్శనానికి అనుమతిస్తారు. 9 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అటు తర్వాత రాత్రి 7:30 గంటల నుంచి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపు శ్రీవారికి నిర్వహించేటటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవ మొదలుకొని కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ సేవలన్నింటినీ కూడా టీటీడీ రద్దు చేసింది. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులను ఇవాళ రాత్రి క్యూ లైన్లో చేరుకున్నటువంటి భక్తులకు రేపు ఉదయం 9 గంటల లోపు దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రేపటి రోజున భక్తులను క్యూ లైన్లోకి అనుమతించేటటువంటి అవకాశాలు ఉండవు. గ్రహణం వీడిన అనంతరమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీటీడీ మానిటర్ చేస్తూ వస్తుంది. రేపు ఉదయం 9 గంటల వరకు దర్శనానికి సంబంధించి ఎంతమంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేటటువంటి అవకాశాలు ఉంటే అంతమందిని మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తారు. అటు తర్వాత క్యూ లైన్లోకి భక్తుల అనుమతిని కూడా టీటీడీ నిలిపివేయనుంది. ఇక గ్రహణం వీడిన అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత శ్రీవారి ఆలయంలో యథావిధిగా దర్శనాలు అయితే పునరుద్ధరించేలా టీటీడీ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్, మోహన్ ప్రసాద్.